ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా. ఆగాగు. ఎండ పాడుగాను ఒకటే ఎండ కొడుతుంది అత్త. దా జరసేపు పోయి చెట్టు కింద కూర్చుందాము. ఎట్లా బతుకుతామో ఏంది ఎండలతోటి. అవ్వత్త జర పాన నిమ్మల చేసుకుందాం, జరసేపు కూసో. అమ్మ చల్లగుంది పిల్ల. అవు గాని ఆ మంగమ్మ కూతురు వచ్చిందంట కదా, గవర్నమెంట్ దవాఖానకు తీసుకెళ్తే బిడ్డ అడ్డం తిరిగింది అన్నారంట. అవునా అత్త? అవునే, ఈ గవర్నమెంట్ దవాఖానాలన్నీ ఇట్లా తగలబడ్డాయి. వామ్మో, సర్కార్ దవాఖానంటే యాదకొచ్చింది అత్త. జనాలు సర్కార్ దవాఖానకు ఓనికనే భయపడుతుండ్రు. వామ్మో, అంత మాట అంటివేంటే? భయం కాకపోతే ఏముందత్త, గీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పిల్లలు కనుక ఇక దవాఖాన పోయినోళ్ళు కాశిపోయి మళ్ళీ ఇంటికి రానట్టే ఉంది గీ ముచ్చట కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం దొర ప్రభుత్వం కాదే, ప్రజా ప్రభుత్వం. ఏ ఊకోవమ్మా, ఎప్పుడు నువ్వు ఇందిరమ్మ పార్టీని ఎన్కేసుకొస్తావు. అందుకే ఏదైనా ముచ్చట చెప్దామంటే చెప్పనే బుద్ధి కాదు నాకు. ఏంది పిల్ల అట్లా దెప్పి పొడిస్తేవి? ఏ కాకుట్టే ముచ్చట పురాగా చెప్పనియవు, ఏలటోళ్ళు సొంతం నీ వాళ్ళే అయినట్టు చేస్తావు. అంత బాధపడకే, మా అమ్మ కదా ముచ్చట గాని. ఏముంది కానిస్తా, నడిమిట్లో నువ్వు పోసేస్తావు, నన్నేడు చెప్పనిస్తావు. అట్లా నడిమిట్లోకి రానే, నువ్వు సొప్పుని తింటా. చెప్తాగానే నువ్వు అను అంతే. సరే బిడ్డ. ఏముంది, గా పట్నంలా గాంధీ దవాఖాన ఉంది కదా, గండ్ల ఈ ఏడంట 14 మంది పిల్ల తల్లులు, 48 మంది పిల్లలు చచ్చిపోయారంట డాక్టర్లు చక్కగా చూడక. ఇది తెలిసిన లెక్క మాత్రమే, తెలియకుండా ఇంకెంత మంది చచ్చిపోయారు. అమ్మో ఎంత పరేషాన్ పిల్ల, ఈ ముచ్చట నీకు ఎట్లా ఎరికైంది? నా బిడ్డ లక్ష్మి సెల్ ఫోన్ లో చూసి చెప్పింది. సోషల్ మీడియానో బీషల్ మీడియానో ఏదో అంటారంట కదా, గండ్ల చూసి అంటే నాకు ఎరకయింది. గట్లయితే నా మనవరాలు సాతమ్మ నీలాంటికి గాంధీ దవాఖానకి పోతానన్నది, గదే దగ్గర ఉందంట వాళ్ళకి. ఓత్తా వద్దని వాళ్ళకి వెంటనే చెప్పు. చెప్తా బిడ్డ. అవునే పిల్ల, గింతమంది చచ్చిపోయే వరకు సర్కారోళ్ళు ఏం చేస్తుర్రే? ఏముంది సయ్య, వాళ్ళకు తట్ట పలుగు పారకే ఉరుకులాడుతుండ్రి. ఈ పేదోళ్ళ దవాఖాన్లకు చదువులకు వాళ్ళు పైసలు పెట్టరే అత్త. ఎందుకంటావు బిడ్డ? ఎందుకంటే అత్త, వాళ్ళకు పైసలు దొబ్బనిక ఛాన్స్ రాదే. అట్నే జనాలు చదువుకున్నా ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళు చెప్పినట్టు తినరని, వాళ్ళు కూర్చునే కుర్చీకి ఎసరు పెడతామని వాళ్ళు అట్లా చేస్తారు. అవ్వవు నువ్వంట అంటే నా కళ్ళ ముంగట సినిమా ఆడినట్టే ఉంది. ఇప్పుడు నువ్వు నా అత్తం అనిపించుకున్నావు అత్త. గట్లంటావేందే పిల్ల? లేకుంటేంది, ఎప్పుడే చెప్పినా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అనబడుతుంది. అవును కోడలా, ఇంతమంది ఎట్లా చచ్చిపోయిండ్రో ఏమో. వీళ్ళక అత్త, మంచి తిండి దొరకక, సరైన వైద్యం అందక, అనుభవమైన డాక్టర్లు లేక పిల్లలు పిల్ల తల్లులు చచ్చిపోయిండ్రు. ఆ పిల్ల ఈ ముచ్చడు చెప్పు, ఈ గురుకులలో ఈ సర్కారు బళ్ళల్లోని తిండి లేక సవలతులు లేక పిల్లలు చచ్చిపోతున్నట్టు కదా, నిజమేనా? అవ్వత్త, గీ సర్కారు వాళ్ళకు పేద ప్రజలంటే ఓట్లేసేటోళ్ళే అనుకుంటారు. మన మంచి చెడ్డలు వాళ్ళకి ఏం వెరక చెప్పు. ఈ బళ్ళల్లా పురుగు బుసి గరిసి పురుగులు పట్టిన బువ్వ తినబట్టిది, కొందరేమో ఆత్మహత్య చేసుకోబట్టిది, ఇంకొందరిని షేర్చి చంపబట్టిది. ఎంత అన్నాలని చెప్పత్తా. అవును కోడలా, నువ్వు చెప్పిన ముచ్చట తింటుంటే నా కడుపులో గుబులైతాంది. దీనమ్మ పాలన పాడైపోను అనిపిస్తాంది. ఓ అత్త, ఎందుకు రంది పడుతున్నావు? గా సాకలి ఐలమ్మలాగా రోకలి బండ చేతిలో కారం పట్టే కాలం వచ్చాయి. అవునే కోడల పిల్ల, మనం ఇదే పనిలో ఉండాలా, మన ఆడవాళ్ళమందరం గుంపు కావాలా, లడాయి చెయ్యాలా. అట్నే చేద్దాం అత్త. అవ్వత్త, మనం ముచ్చట మీద పడి గిట్లనే గీడనే కూర్చుంటాం కదా, సందల పట్టది ఇంటికి పోదాంపా. ఆ పిల్ల పోదాంపా, మస్తు టైం అయ్యే వచ్చిడికి ముచ్చట్లోనే కూర్చున్నాం.